దేవుడు తన జ్ఞానంతో మొదటి జంటను సృష్టించాడు. స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృష్టించాడు. తరువాత ఆయన వాళ్ళను ఆశీర్వదించి, విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నింపమని ఆజ్ఞాపించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన ఆదాము, హవ్వలను పిల్లలను కనాలని, ఆ పిల్లలు వారికి పుట్టాలని ఆశించాడు. కానీ మనందరికీ తెలిసింది ఏమిటంటే, మానవ తల్లిదండ్రులు చెయ్యగలిగేది తమను తాము పునరుత్పత్తి చేసుకోవడమే. ఏ మానవ తల్లిదండ్రులు ఇతర జంతువుల పిల్లలకు జన్మను ఇవ్వలేరు. నీవు ఏమై ఉన్నావో వారినే కంటావు. ఒకసారి ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, నువ్వు చేయగలిగిందల్లా దేవుడు అంటే తెలియని వారికి జన్మనివ్వడమే. ఒక విధంగా అది నిజమే. ఎందుకంటే దేవుని వైపు విశ్వాసంతో ఒక అడుగు వేసే వరకు మనమందరం ఆయన నుండి వేరుగా ఉంటాం. మనందరి జీవితంలో ఒక భాగము పరిశుద్ధాత్మ ద్వారా తాకబడి ఆత్మ సంబంధంగా జన్మించవలసి ఉన్నది. మనలను దేవుని పిల్లలుగా చేయడంలో లోగోస్, వాక్యము యొక్క పాత్ర ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-13 వచనాల్లో ఈ విధంగా ఉంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఈ వచనాలలో మనం దేవుని పిల్లలమవ్వడానికి దేవుని అనేక చర్యలు వివరించబడ్డాయి. మొదటి చర్య, ఆయన మనుషులందరినీ చేర్చుకున్నాడు. ఆయన తన ప్రవక్త ద్వారా జనులనందరినీ చేర్చుకున్నాడు. దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. అతని పేరు యోహాను. వెలుగుకు సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాడు. వెలుగు వైపు చూపించడానికి, మనుషులు ఆ వెలుగును చూసేలాగా సహాయం చేయడానికి, వెలుగు ఎవరు అని ఉపదేశించడానికి అతడొచ్చాడు. కారణం, అందరూ విశ్వసించున్నట్లు అందరినీ ఆయన చేర్చుకున్నాడు అని గమనించగలరు. యోహాను వెలుగు కాదు, అది స్పష్టమైంది. అతను ఆ వెలుగు ఎవరో అని చూపించడానికి పంపబడ్డాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ వెలుగు స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. అతను వచ్చింది ఆ వెలుగు ఎవరు, ఆ వెలుగు ఎక్కడ దొరుకుతుందో తెలియజెప్పడానికి మాత్రమే. అలా చేయడం ద్వారా దేవుడు జనులనందరినీ చేర్చుకోవాలనే తన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అని వాక్యం చెప్తుంది. దేవుని చర్యలు మరొక విధంగా చూడొచ్చు. రెండవ చర్య, ఆయన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశాడు. ఆయన లక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశాడు. వెలుగై ఉన్న ఆయన ద్వారా ప్రతి మానవుని వెలిగించడానికి పంపబడ్డాడు. ఆ నిజమైన వెలుగును గూర్చి యోహాను సాక్ష్యమిచ్చాడు. మరియు ఈ లోకములోనికి వచ్చే ప్రతి వారిని వెలిగించేందుకు ఆ వెలుగే నీ ఆత్మలో, నీ ఉనికిలో ఆ వెలుగును గూర్చి ప్రతిస్పందన ఉంది. దేవుడు నీకు కొంచెం వెలుగునిచ్చాడు. నిజమైన వెలుగు లోకంలో ఉండెను. అది ఆయన సృష్టి. ఆయన ఇక్కడికి వెలుగుగా వచ్చినా తాను సృష్టించిన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. వెలుగుగా వచ్చిన ఆయన ప్రతి వారిని ప్రభావితం చేశాడు. ఆయన ఎవరిని విడవలేదని నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చేర్చుకోబడ్డారు. మరియు అంతకంటే ఎక్కువగా అందరూ ప్రభావితమయ్యారు. ఈ వెలుగుకి ప్రతిస్పందించే సామర్థ్యత మనకుంది. నిజానికి మీరు ఆయన ద్వారా ప్రభావితమయ్యారు. వాస్తవానికి అది నీకు తెలియకపోవచ్చు కానీ ప్రభావితులయ్యారు. ఎందుకంటే ఈ నిజమైన వెలుగుకు ప్రతిస్పందించడానికి దేవుని వెలుగు మీలో ఉంచబడింది. ఈ నిజమైన వెలుగు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని బైబిల్ చెబుతుంది. దేవుని చర్య ద్వారా ఆయన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశాడు. మూడవ చర్య, ఆయన కొందరికి అధికారం ఇస్తాడు. ఇక్కడ వ్రాయబడిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించండి. మనుషులు అందరూ చేర్చుకోబడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రభావితులయ్యారు. కానీ కొందరు మాత్రమే వెలుగు దగ్గరకు వస్తారు. ఆయన తన పరిచర్య ద్వారా కొందరికి అధికారం ఇస్తాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలు అయితే ప్రధానమైన మలుపు ఇక్కడే ఉంది.
ఆయనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన నిన్ను మారుస్తాడు. ఆ మార్పు తరువాత దేవుని వలన పుట్టిన దేవుని బిడ్డవవుతావు. సహజంగా శరీర మాంసాలతో లేక మనుషుల ఆలోచన వలన పుట్టడం కాదు, దేవుని వలన పుట్టడం. దేవుడు మొదటి జంటను చేసినప్పుడు ఆయన వాళ్ళని అభివృద్ధి పొంది భూమిని నింపమని ఆజ్ఞాపించాడు అని ముందుగా నేను చెప్పాను. తాము పునరుత్పత్తి మాత్రమే చేయగలరు. అందువలన దేవుని వలన మరలా జన్మించాలి. అయితే ఆయనను ఎందరు అంగీకరించిరో వారికి మాత్రమే ఇది సాధ్యం. లోగోస్ యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే దేవుని పిల్లలగుదురు. నీవు ఆయనను స్వీకరిస్తే దేవుని బిడ్డవవుతావు. నేను మళ్ళీ చెబుతున్నాను, నీవు ఆయనను అంటే యేసుక్రీస్తును స్వీకరించాలి. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నీవు విశ్వాసం ఉంచడం వలన ఆయన బిడ్డగా ఉండడానికి అధికారం ఇస్తాడు. మనలను దేవుని కుటుంబంలోనికి తీసుకొని రావడానికి లోగోసునందు వ్యక్తపరిచిన దేవుని చర్యలు ఇలా ఉన్నాయి. విశ్వాసం ఉంచుటకు ఆయన అందరికీ అవకాశం ఇచ్చాడు. దేవుని యొద్దకు వచ్చే సామర్థ్యంతో ఆయన మనిషిని చేశాడు కాబట్టి ఆయన అందరినీ ప్రభావితం చేశాడు. ఆయన యందు నిజంగా విశ్వాసం ఉంచే కొందరికే అధికారం ఇస్తాడు. విశ్వాసం నీకు అవగాహన మరియు అనుభవానికి గొప్ప ద్వారాలను తెరుస్తుంది. అయితే నీవు ఆయన వైపు విశ్వాసపు అడుగు వేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. మీ పిల్లలు కావడానికి మాకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి.